లోక్సభ ఎన్నికలు ముగిసినా గానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మాత్రం చల్లారడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య బిగ్ ఫైట్ నడుస్తుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవాలి అని ఆశగా చూస్తున్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిస్తే తమకు ప్రమాదం అని గ్రహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేరుగా మల్లన్నను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలను ఎన్నో బయటకు తీశాడు మల్లన్న. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి అలాగే కొందరు ఎమ్మెల్యేగా కూడా గెలవకపోవడానికి ప్రధానమైన కారణాలలో తీన్మార్ మల్లన్న కూడా ఒక్కడని చెప్పవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన మల్లన్నను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. అయితే తీన్మార్ మల్లన్న విషయానికి వస్తే ఎలాగైనా ఈసారి గెలిచి శాసన మండలిలో అడుగు పెట్టాలి అని తీన్మార్ మల్లన్న బాగానే కష్టపడుతున్నారు. అయితే తరచూ తీన్మార్ మల్లన్నపై నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఈ రోజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మల్లన్న. మాజీ మంత్రి కేటీఆర్ కి ఓ రేంజ్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తీన్మార్ మల్లన్న. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక కేసీఆర్ కింద పడి తుంటి ఎముక విరిగిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే కేసీఆర్ ఏం జారి కింద పడలేదు, కేటీఆర్ కేసీఆర్ ని తన్నెండు, కేసీఆర్ బొక్క విరగొట్టింది కేటీఆర్ అని సంచలన ఆరోపణలు చేశాడు తీన్మార్ మల్లన్న. కేటీఆర్ కంటే కేసీఆర్ కొంచెం బెటర్ ఉండే, ఎవరైనా చెప్తే ఆ ముసలైన ఆయన కొంచెం వినేది, కానీ ఈ కేటీఆర్ అలాంటి వాడు కాదు అంటూ కేటీఆర్ పై ఫైర్ అయ్యాడు తీన్మార్ మల్లన్న. ఒకవైపు కూతురేమో జైల్లో ఉంది, కొడుకేమో ఇలా తన్ని బొక్కలిరగొట్టాడు. పాపం కేసీఆర్ కి అన్ని కష్టాలే ఎదురవుతున్నాయి అని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. పాపం కేసీఆర్ కి అన్ని కష్టాలే ఎదురు కావడంతో ఇక కట్టబట్టుకొని తెలంగాణలో అక్కడిక్కడ తిరుగుతూ మమ్మల్ని గెలిపించండి అని ప్రజల్ని కోరుకుంటున్నాడు అంటూ కేసీఆర్ అలాగే కేటీఆర్ పై సెటైర్లు వేశాడు తీన్మార్ మల్లన్న.